అమరావతి నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నవ్యాంధ్ర రాజధానికి రుణం అందించేందుకు హడ్కో ముందుకొచ్చింది. ఈ నిధులతో ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతోంది? రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తుంది? ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా అమరావతి పరుగులు పెడుతుంది. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు బ్యాంకులు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తుంది. తాజాగా మరో సంస్థతో సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. హడ్కో నుంచి 11,000 కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈ మేరకు సిఆర్డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలోనే అమరావతికి 11,000 కోట్ల సాయం అందనుంది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. తాజాగా నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. అమరావతిని వేగంగా అభివృద్ధి చేసి తద్వారా సంపదను సృష్టించి రుణాల్ని తిరిగి చెల్లించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.